హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. మరి మెంతి ఆవకాయ పెట్టారా? మరి ఆవకాయ అయితే అందరూ పెట్టేసి ఉంటారు. మరి మెంతి ఆవకాయ కూడా పెట్టుకున్నారా? చాలా అంటే చాలా బాగుంటుంది. లేకపోతే మీకు ఎలా పెట్టుకోవాలో తెలియకపోతే మాత్రం నేను చూపిస్తున్న విధంగా పాతకాల పద్ధతిలో ఇలా మెంతికాయ ఒకసారి పెట్టుకున్నారంటే చాలా సంవత్సరాలు నిల్వ ఉంటుందండి. ఇది టేస్ట్ అయితే ఊరే కొద్దీ సూపర్గా ఉంటుందన్నమాట. ముఖ్యంగా పెరుగన్నంలోకి అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో మరి ఇప్పుడు మనం చూసేద్దాం రండి మన రెసిపీలో. ఈ మెంతావకాయకి మామిడికాయ ముక్కలు అయితే మామూలుగా నేను 1 కేజీన్నర ముక్కలు ఇవి కొలిచి చూసుకుంటే 1 కేజీన్నర ఉంటాయన్నమాట. మనకు ఆవకాయ పెట్టుకునే ముక్కలు లాంటివే తయారు చేసుకోవాలి. కింద రాలిన కాయలు అవి పనికిరావన్నమాట, పాడైపోతుంది పచ్చడి అనేది. ఇందులోకి 80 గ్రాముల మెంతులు తీసుకున్నాను. అదే 2 కేజీలు అనుకోండి, ఒక 100 గ్రాముల వరకు మెంతులు వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ మెంతులని డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. బాగా వేగాలన్నమాట లోపల నుంచి, లేదంటే చేదు అనేది వచ్చేస్తుంది. చేదు లేకుండా ఉండాలంటే ఎక్కువసేపు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేయించుకోవాలి, ఆవాలు తక్కువ వేయాలన్నమాట. ఇలా అన్నీ రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని బాగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెంతికాయకి మెంతావకాయకి ఇదే మంచి ముఖ్యంగా కావాల్సిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక 1/2 కేజీ వరకు నేను గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తున్నాను. వేరుశనగ నూనె, పప్పు నూనె కూడా వేసుకోవచ్చు, పల్లీల నూనె, అది నువ్వుపప్పు నూనె కూడా. అది వేడెక్కిన తర్వాత ఇందులోకి కారం అనేది వేసేసుకోవాలన్నమాట. ఒక 1/2 కేజీ కారం వరకు వేసేస్తున్నాను. ఇది 3 మ్యాంగోస్ కారం వేస్తున్నానండి నేను ఇందులోకి. వేసేసి వేడి నూనెలోనే వేయాలి. వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలుపుతూ ఉంటే ఆ కారం అనేది వేగిపోయి కమ్మటి వాసన వస్తుందన్నమాట. స్టవ్ అయితే కట్టేయాలన్నమాట అండి. నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ కట్టేసుకుని ఇలా వేడి నూనెలో అలా కలుపుకుంటే బాగా వేగిపోతుంది అనమాట. ఇలా వేగాలన్నమాట. ఇదే మంచి ఫ్లేవర్ వస్తుంది ఆవకాయకి. ఇప్పుడు ఇందులోకి మిగిలినవన్నీ వేసేద్దాము. సరిపడినంత సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ అయితే నేను ఇంచుమించుగా ఒక 1/2 కేజీ వేసాను, కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. అలాగే ఒక 2 స్పూన్ల వరకు పసుపు కూడా వేసేసి కలిపేసాను. బాగా చల్లారిపోయింది. ఇప్పుడు చల్లారిన తర్వాత మెంతిపిండి కూడా వేసేస్తున్నాను. అన్నీ కూడా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవచ్చు. మెంతిపిండి మాత్రం చల్లారిన తర్వాత వేసుకోవాలి. సరే, ఇలా అంతా వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలన్నమాట. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆవకాయ ఎంత ముఖ్యమో మెంతికాయ కూడా చాలా మందికి ఇష్టం అనమాట. సరిగ్గా చేసుకోకపోతే పాడైపోతుంది అనమాట. ఇప్పుడైతే ఇందులోకి ముక్కలు అనేవి వేసేసుకుందాము. మామిడికాయ ముక్కలు మళ్ళీ ఎండలో పెట్టుకోవాలండి ఇవి. అందుకని ఏం చేయాలంటే ఎక్కువ మెంతికాయ పెట్టాలి అనుకుంటే పెద్ద పెద్ద ముక్కలు పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇంకెన్నో లేవని చెప్పి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసాను. మీరు కనుక మెంతికాయ పెట్టుకునేలా ఉంటే ముందు పెద్ద ముక్కలే వేసుకోండి. పొడవుగా చీల్చుకుంటాం కదా 4 పక్షాలుగా, అలా చేసేసి వేసేసుకోండి. ఇప్పుడు అంతా కలిపేసి ఒక డబ్బాలో వేసేసాను. 3 రోజుల తర్వాత తీద్దాము. ఇప్పుడైతే ఆయిల్ ఎక్కువ వేసేయకూడదు అనమాట. అందులోంచి మళ్ళీ మనకి ఊరుతాయి అనమాట. చూడండి, ఇంకో ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో. అలాగే కొంచెం కారం కూడా పులపులగా అయిపోతుంది, మామిడికాయలు ఊరుతాయి కదా. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 3 రోజుల తర్వాత అనమాట అండి ఇది. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని ఇందులోంచి ఇప్పుడు మనం ఈ ముక్కల నుంచి కారాన్ని సెపరేట్ చేయాలన్నమాట. కారం విడిగా, ముక్కలు విడిగా ఒక్కొక్కటి తీసుకోవాలి. నేను చెప్పాను కదా, పెద్ద పెద్ద ముక్కలు వేసుకుంటే ఈజీగా ఉంటుంది తీయడానికని ఇదేనమాట అండి. చిన్న చిన్నవి అయితే కొంచెం మనకి టైం ఎక్కువ పడతాయి. ఎన్నో లేవు కదా అని చెప్పి నాకు కొయ్యడానికి వీలుగా లేక ఇక్కడ ఇలా చిన్న చిన్న ముక్కలు ముందే కట్ చేసేసాను అనమాట. ఇలా అంతా కారాన్ని సెపరేట్ చేసుకోవాలి. ఇదే కొంచెం ఓపికగా చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకుంటేనే పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ నేను ఒకసారి వీడియో పెట్టాను, 3 ఇయర్స్ పైన అయిపోయింది. అందుకే మళ్ళీ ఒకసారి వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని చెప్పి నేను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ఈ మెంతికాయ అయితే నేను మూడు సంవత్సరాలకు ఒకసారి పెడుతూ ఉంటానండి. 2 సంవత్సరాలకి, ఏడాది పెట్టక్కర్లేదు. ఎందుకంటే బాగుంటుందండి, పాడవదు. లాస్ట్ ఇయర్ది కూడా ఇప్పుడు తినొచ్చు అనమాట, అంత బాగుంటుంది టేస్ట్ అనేది. అందులో పెరుగన్నంలో ఈ ముక్క బాగా ఊరిపోయి ఉంటుందేమో, తింటే సూపర్ ఉంటుంది అనమాట అండి. ఇలా అన్నీ కూడా విడదీసేయాలి. కొంచెం ఇదే టైం పట్టింది. కారం అయితే ఎండలో పెట్టక్కర్లేదు. ఈ ముక్కలు మాత్రం ఒక 2-3 రోజులు ఎండలో పెట్టుకోవాలి. కొంచెం ఎండాలన్నమాట, మామిడికాయ ముక్కలు కొంచెం డ్రై అయిపోవాలి. ఇలా 2 ప్లేట్లు అయితే అయ్యాయి. ఇవన్నీ కొంచెం ఒక 2 రోజులు అయితే, ఎండ ఎక్కువగా ఉంటే 2 డేస్ సరిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 2-3 రోజులు అలా ఎండలో పెట్టేసుకోవాలి. ఈ పిండి అయితే మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇదేమి ఎండలో పెట్టక్కర్లేదు. తర్వాత మళ్ళీ ఇందులో కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల 2-3 రోజుల్లోనే బాగా ఎండిపోతాయిలండి. ఇలా 2 వైపులా కూడా తిప్పుకొని పెట్టుకోవాలి. ఒక రోజు ఎండిన తర్వాత రెండో రోజు ఇలా రెండో వైపు కూడా బాగా ఎండిపోవాలి. ఉప్పు అనేది పైకి తేరిపోతుంది అనమాట అండి. కొంచెం ఉప్పు ఎక్కువ వేసామంటే ఉప్పు అనేది కూడా బాగా తేరుతుంది. ఉప్పు ఏమి లేదులేండి పెద్దగా, బాగానే కరెక్ట్గా ఉన్నాయి ముక్కలు అనేవి.
ఆల్మోస్ట్ 2-3 రోజుల్లో అయితే బాగా ఇలా ఎండిపోయాయి అనమాట, సరిపోయాయి. బాగా గట్టిగా ఉంటాయండి ఇవి. ఇప్పుడు గట్టిగా ఉన్నాయి కదా అని కంగారు పడకండి. మళ్ళీ మనం అందులో అన్నీ వేసేసి కారం అది ఇంగు నూనె అది వేసాక మళ్ళీ 4-5 రోజులకి ఇంచుమించుగా ఒక వారం రోజుల్లో అయితే కరెక్ట్గా మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుందనమాట. ఈ ముక్కలు అనేవి మళ్ళీ మనం ఇప్పుడు ఈ కారంలో వేసేసుకోవాలి. ఇందులో వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు అయితే చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. ఊరేక మళ్ళీ మెత్తగా అవుతాయి అనమాట. అప్పుడు అసలైన టేస్ట్ అనేది వస్తుంది మెంతికాయకి. అస్సలు బోరు కొట్టదండి, రోజు తిన్నా సరే భలే ఉంటుందండి. ఇందులో మెంతి ఫ్లేవర్ అయితే కమ్మదనం వచ్చేస్తుంది అనమాట. అసలు చేదు అనేది ఉండదండి, ఎవరికి తెలియదు కూడా మనం మెంతులు వేసినట్టు. ఇలా చూసారు కదా, మొత్తం అంతా ఇలా కలిపేసి మనం మళ్ళీ ఇంగు నూనె అయితే ఇప్పుడు వేయించుకోవాలన్నమాట. మళ్ళీ కొంచెం ఇంగు నూనె మనకు సరిపడినంత వేసుకోవాలి. ఇంచుమించుగా 1/4 kg వేసాను నేను. గ్రౌండ్నట్ ఆయిల్ వేసేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఇంగు ముక్కలు వేస్తున్నాను. ఈ ఇంగు ముక్కల పొడి అయితే ఇంగువ చాలా ఫ్లేవర్ ఉంటుందన్నమాట. మాగాయలు మెంతికాయలకి కంపల్సరీ నేనైతే ఇదే వేస్తాను. ఇది అందుబాటులో లేకపోతే మామూలుగా ఇంగు పొడి వేసేసుకోండి. ఈ ముక్కలు వేయించేసి తీసేసి ఒకసారి పౌడర్ చేసేసి కలిపేసుకోవడమే. ఇలా వేగినందు మాత్రమే ఈ నూనె అంతా కూడా ఇంగు స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట అండి. అంత బాగుంటుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు అయితే వేస్తున్నాను నేను లైట్గా. మీకు ఇష్టమైతే వేసుకోండి, వెయ్యాలి అని కంపల్సరీ అని ఏం కాదు. నాకైతే ఇష్టం అని చెప్పి అలా వేసాను. కొద్దిగా ఆవాలు వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. ఆపేసి చల్లారిన తర్వాత ఇలా ఇంగు కూడా వేసేసాను. ఇందులో ఇంగు పొడి బాగా చల్లారిపోయిన తర్వాత ఈ మెంతికాయలు కలిపేసుకోవడమే. అంతేనండి, మెంతి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా కలిపేసి మనం మూత పెట్టేసి ఒక వారం రోజుల తర్వాత చూడండి, ముక్కలు బాగా ఊరిపోయి ఉంటాయి. ఉత్తి ఆవకాయ ముక్క అయితే అలా తినేయచ్చు అనమాట, అంత బాగుంటాయి. ఆవకాయ ఎంత ముఖ్యమో మెంతికాయ కూడా అంతే ముఖ్యమండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టరు అనమాట. అన్నంలో కలుపుకోవచ్చు, అలా ఇడ్లీ దోశల్లో కూడా ఈ పిండి చాలా బాగుంటుంది, మెంతి పిండి. నేనైతే పాతకాలంలో మన పెద్దవాళ్ళు చేసే పద్ధతిలోనే ఈ పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరొక వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.